వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కురిసిన వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో వంశధార మహేంద్ర తనయ నదికి వచ్చిన వరదల వల్ల అన్నదాతలపై తీవ్ర నష్ట ప్రభావం చూపించింది. ఈ వరదల బీభత్సం పాతపట్నం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తూరు, హిరమండలం, ఎల్లన్పేట మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పైరు పొలాల్లోకి నీరు నిల్వ ఉండిపోవడంతో నష్టం అధికంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే అధికారులు పంట నష్టాలను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో పొలాల్లోకి అధికారులు వెళ్లలేని పరిస్థితి. దీంతో వరద తీవ్రత, నష్ట అంచనాల పరిస్థితి నత్తనడకన సాగుతుంది. రైతులు ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, రెవెన్యూ అధికారులు సహకారంతో వాస్తవాలు నమోదు చేస్తామని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. రైతుల్లో ఆందోళన తగ్గడం లేదు. ఎల్లన్పేట, బసవరాజుపేట, మిరియాలపల్లి, దబ్బపాడి గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక కొత్తూరు మండలంలోని సిరుసువాడ, కుంటిబద, వసప, నివగం, మదనాపురం, సోమరాజపురం, ఆకులతంపర, హంస, మాతాల, మాకవరం, పొన్నుటూరు పంచాయతీల్లో రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. దాదాపు 2000 ఎకరాల్లో వరి, అరటి, మొక్కజొన్న, చెరుకు, కూరగాయల పంటలు మునిగాయి. ఇప్పటికీ పంటల వద్దకు వెళ్లలేని దుస్థితి. హిరమండలం మండలంలోని గులుమూరు, గొట్ట, చొర్లంగి, అక్కరాపల్లి, తొంతతంపర, కల్లట, జిల్లెడిపేట, కోరట, సుబ్బలాయ గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు నీట మునిగాయి.